సుడిగాలి సుధీర్తో సినిమా తీస్తే ఆస్తులు అమ్ముకోవాలి, టీ కప్పు కూడా డబ్బులు రావు అని నిహారిక గారు మాత్రం కామెంట్ చేశారు. సో ప్రజెంట్ దీని గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మరి నిజంగా సీరియస్గా అన్నారా లేకపోతే జోక్గా అన్నారా ఏంటి, ఫ్యాన్స్కి మాత్రం అర్థం కావట్లేదు. సో కొన్ని ప్రోమోలు అయితే వదులుతారనమాట టీవీ షోలు ఏదన్నా చూసుకుంటే. దాంట్లో ఆ ప్రోమో చూసినప్పుడు అరే వీళ్ళు నిజంగా గొడవ పడుతున్నారా, అరే వీళ్ళు నిజంగా ఇంక తిట్టుకుంటున్నారు ఏంట్రా బాబు, ఫీల్ అవుతారు, కొంచెం కోపపడతారు, ఇన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారనమాట. సో అదంతా కూడా చూస్తే కనుక మరి ఒరిజినల్గా షో చూసే టైంలో అదంతా ప్రాంక్ లాగా చూపిస్తారనమాట. అంటే వాళ్ళు కావాలనే చేశారు అట్లాగా, మళ్ళీ తిరిగి రావడం, వెళ్ళిపోయిన వాళ్ళు, ఇట్లా చాలా చూసాం మనం వీడియోలన్నీ కూడా. సో ఎప్పటికప్పుడు అంటే ప్రతిసారి మరి జనాలను మోసం చేయడం ఎలా వీలవుతుందో తెలియదు కానీ. సో మరి తాజాగా అయితే నిహారిక గారు సుడిగాలి సుధీర్ పైన అయితే కామెంట్స్ చేశారనమాట. మేడం మీరు కమిటీ కుర్రాళ్ళు సినిమా చేసినట్టు నన్ను కూడా హీరోగా పెట్టి సినిమా చేయొచ్చు అంటే సుధీర్ గారు ప్రతి ఒక్కరిని ఎవరైనా గెస్టులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా డైరెక్టర్లు కానీ వస్తే ఆయన ఆల్రెడీ హీరోగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక ఉన్న చదువు కొద్ది అడుగుతారనమాట, నన్ను ఇట్లా హీరోగా పెట్టి తీయచ్చుగా అని చెప్పి. సో అది ఆయన కామెడీ వర్షన్లో అడుగుతాడు, ఆయన సీరియస్గా అడగడు. సో ఆ అవతల వాళ్ళు కూడా కామెడీ వర్షన్లో చెప్తారనమాట. సో ఈవిడ కూడా అంది, నిన్ను పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు మా టీం మొత్తానికి టీ ఖర్చులు కూడా రావు, భోజనం ఖర్చులు కూడా రావు అన్నట్టుగా ఆవిడ సెటైర్ అయితే వేశారనమాట. సో అక్కడ ఉన్న సెట్లో వాళ్ళంతా కూడా ఒకసారిగా పగలబడి నవ్వుకున్నారు. సో ఏంటంటే సుధీర్ గారికి ఉన్న ఏంటంటే ఎవరు ఎట్లాంటి జోక్స్ వేసినా కూడా తీసుకుని వాటిని అర్థం చేసుకోగలుగుతారనమాట, ఎవరి మీద సీరియస్ అవ్వకుండా. సో అట్లా ఇంకా సెలబ్రిటీలైనా, చిన్న స్థాయి వాళ్ళైనా, చిన్న పిల్లలైనా కూడా డ్రామా జూనియర్స్లో వాళ్ళందరూ జోకులు వేసినా కూడా ఆయన తీసుకుంటాడు. సో అందుకని ఆయన మంచి ఒక పొజిషన్లో ఉన్నాడనమాట, అటు సినిమా ఇండస్ట్రీలో అయినా ఇటు టీవీ ఇండస్ట్రీలో అయినా కూడా. సో మరి నిహారిక గారు చూసుకుంటే కనుక ఆవిడ సినిమాలు చేశారు, ఫస్ట్ యాక్టర్గా చేశారు, అది పెద్దగా పేరు రాలేదనమాట. మరి కొనిదెల వారి అమ్మాయి ఇట్లా చేస్తుంది అంటే ఒక చెడ్డ పేరు అయితే తెచ్చుకుంది. సో తర్వాత మళ్ళీ పెళ్ళి, విడాకులు ఇదంతా చాలా జరిగిపోయింది డిస్టర్బెన్స్. ఆ తర్వాత ఇంకా అంతా తాను మార్చుకుని సినిమాల్లో క్రియేటివిటీ అనేది తీసుకురావాలని చెప్పి ఆవిడే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని సో దాంట్లో కమిటీ కుర్రోళ్ళు సినిమా నిర్మించారనమాట. అది సూపర్ హిట్ అయింది. ఎంతోమంది కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక టాలెంట్ ఆమె దగ్గర ఉందన్న అందరూ గుర్తించారు. సో ఈ విధంగా అన్న ఇంకా సక్సెస్ అయితే బాగుందని ఫ్యాన్స్ అంతా కోరుకున్నారనమాట. మరి ఇప్పుడు ఆవిడ యాక్టర్గా కూడా మంచు మనోజ్ గారు చేస్తున్న వాట్ ద ఫిష్ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. సో ఇంకా అటు నిర్మాతగా కూడా పలు సినిమాలను లైన్లో పెడుతున్నారు. సో ఇంకా ఫుల్ బిజీ అయితే అయిపోయిందనమాట. సో మరి ఆమెను నమ్ముకున్న ఫ్యాన్స్ కానీ, అటు మెగా ఫ్యాన్స్, సపోర్ట్ చేసే మెగా ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఆవిడ బాగుండాలని కోరుకుంటారు. మరి ఇప్పుడు సుధీర్ గారితో సినిమా తీస్తారా లేదా, ఒకవేళ అది కామెడీగానే మిగిలిపోతుందా అనేది దానికోసం కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, తీయాలి అని చెప్పి. మరి ఆ సుధీర్ గారి పైన కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టి ఏమన్నా మూవీ చేసి సూపర్ హిట్ కొడతారేమో చూడాలి.